ఓం శాంతి 29/10/2024 మధురమైన పిల్లలు, ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించి శుద్ధమైన పుష్పంగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారానే మొత్తం చెత్త అంతా తొలగుతుంది. ప్రశ్న: పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? జవాబు: ఏ విధంగా తండ్రి పరమ పవిత్రులో ఎప్పుడూ అపవిత్రమైన చెత్తగల వ్యక్తులతో మిక్సప్ అవ్వరో, కలవరో, చాలా చాలా పవిత్రంగా ఉంటారో, అలా పవిత్రంగా అయ్యే పిల్లలైన మీరు తండ్రిని అనుసరించండి. చెడు చూడకండి. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. వాస్తవానికి వీరిరువురూ తండ్రులే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, ఇంకొకరిని దైహిక తండ్రి అంటారు. శరీరమైతే ఇరువురిది ఒక్కటే, కావున ఇద్దరు తండ్రులు అర్థం చేయిస్తున్నట్లే. ఒకరు అర్థం చేయిస్తుంటే ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అయినా కాని ఇరువురూ అర్థం చేయిస్తారు అని అనడం జరుగుతుంది. ఇంత చిన్న ఆత్మపై ఎంతటి మురికి పట్టి ఉంది! ఆ మురికి పట్టడంతో ఎంత నష్టం వాటిల్లుతుంది! ఎప్పుడైతే శరీరంతో పాటు ఉంటారో అప్పుడే లాభం లేక నష్టం కనిపిస్తుంది. ఆత్మైన మనం పవిత్రంగా అయినప్పుడు ఈ లక్ష్మీనారాయణల వంటి పవిత్ర శరీరం లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంతటి మురికి పట్టి ఉంది! తేనె తీసినప్పుడు దాన్ని వడపోస్తారు. అప్పుడు అందులో నుండి ఎంత మురికి వెలువడుతుంది! అప్పుడు శుద్ధమైన తేనె వేరవుతుంది. అలాగే ఆత్మ కూడా చాలా మురికి పట్టిపోతుంది. ఆత్మే కాంచనంగా ఉండేది, పూర్తిగా పవిత్రంగా ఉండేది. శరీరము ఎంత సుందరంగా ఉండేది! ఈ లక్ష్మీనారాయణల శరీరం ఎంత సుందరంగా ఉందో చూడండి. మనుషులైతే శరీరాన్ని పూజిస్తారు కదా, వారు ఆత్మ వైపుకు చూడరు. ఆత్మ యొక్క పరిచయం కూడా లేదు. మొదట ఆత్మ సుందరంగా ఉండేది, శరీరం కూడా సుందరమైంది లభిస్తుంది. మీరు కూడా ఇప్పుడలా తయారవ్వాలనుకుంటున్నారు. కావున ఆత్మ ఎంత శుద్ధంగా ఉండాలి! ఆత్మనే తమో ప్రధానం అంటారు, ఎందుకంటే అందులో పూర్తిగా చెత్త ఉంది. ఒకటేమో దేహాభిమానపు చెత్త, ఇంకొకటి కామక్రోధాల చెత్త. ఆ చెత్తను తొలగించేందుకే వడపోయటం జరుగుతుంది కదా. వడపోయడంతో దాని రంగే మారిపోతుంది. మీరు కూర్చుని బాగా ఆలోచించినట్లయితే ఎంతో చెత్త నిండి ఉంది అని మీకు అనుభవం అవుతుంది. ఆత్మలో రావణుని ప్రవేశం ఉంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే చెత్త తొలగుతుంది. ఇందులో కూడా సమయం పడుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, దేహాభిమానమున్న కారణంగా వికారాల చెత్త ఎంతగా ఉంది. క్రోధం యొక్క చెత్త కూడా తక్కువేమీ కాదు. క్రోధం గల వ్యక్తి లోపల కాలిపోతూ ఉన్నట్లుంటారు. ఏదో ఒక విషయంలో వారి హృదయం కాలిపోతూ ఉంటుంది. ముఖం కూడా రాగిలా ఎర్రగా ఉంటుంది. మా ఆత్మ కాలిపోయినట్లుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలో ఎంత చెత్త ఉంది అన్నది ఇప్పుడు తెలిసింది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఇందులోనైతే ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు కావాలి కదా. ఇప్పుడైతే ఎన్నో లోపాలున్నాయి. మీరైతే అన్ని లోపాలను తొలగించుకుని పూర్తిగా పవిత్రంగా అవ్వాలి కదా. ఈ లక్ష్మీనారాయణలు ఎంత పవిత్రంగా ఉన్నారు! వాస్తవానికి వారిని ముట్టుకునేందుకు కూడా అనుమతి లేదు. పతితులు వెళ్లి అంత ఉన్నతమైన పవిత్ర దేవతలను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. అసలు ముట్టుకునేందుకు కూడా యోగ్యులు కారు. శివుణ్ణైతే ముట్టుకోనే లేరు. వారు నిరాకారుడు, వారిని ముట్టుకోలేరు. వారు అతి పవిత్రమైనవారు. వారి విగ్రహాన్ని పెద్దగా తయారు చేశారు, ఎందుకంటే వారు అంత చిన్న బిందువు కావున వారిని ఎవరూ ముట్టుకోలేరు. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తే శరీరం పెద్దగా అవుతుంది. ఆత్మ అయితే చిన్నగా పెద్దగా ఏమీ అవ్వదు. ఇది ఉన్నదే చెత్త ప్రపంచము.
ఆత్మలో ఎంత చెత్త ఉంది. శివబాబా చాలా పవిత్రమైనవారు, చాలా పవిత్రమైనవారు. ఇక్కడైతే అందర్నీ ఒకే విధంగా చేసేస్తారు. ఒకరినొకరు నువ్వు పశువు అని కూడా అనేసుకుంటారు. సత్యుగంలో ఇటువంటి భాష ఉండదు. ఇప్పుడు మా ఆత్మలో చాలా మురికి నిండి ఉందని మీరు అనుభవం చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేయడానికి అసలు అర్హునిగానే లేదు. అనర్హులుగా భావించి మాయ కూడా వారిని పూర్తిగా పక్కకు తప్పించేస్తుంది. తండ్రి ఎంత పవిత్రమైనవారు, శుద్ధమైనవారు. ఆత్మలమైన మనము ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, మీరు నన్ను పిలిచిందే ఆత్మను శుద్ధంగా తయారు చేయడానికి. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. తోటలో అన్నీ ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలేమీ ఉండవు, నంబర్వారుగా ఉంటాయి. తండ్రి తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రంగా అవుతుంది, మళ్ళీ ఎంత మురికిగా పూర్తిగా ముల్లులా అయిపోతుంది. ఆత్మలోనే దేహాభిమానం యొక్క, కామక్రోధాల యొక్క చెత్త నిండుతుంది. క్రోధం కూడా మనుషుల్లో ఎంతగా ఉంది. మీరు పవిత్రంగా అయిపోతే ఇక ఎవరి ముఖాన్ని చూడాలని కూడా అనిపించదు. చెడు వినకండి. అపవిత్రులను అసలు చూడను కూడా చూడకూడదు. ఆత్మ పవిత్రంగా తయారై పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకుంటే ఇక చెత్తను చూడను కూడా చూడదు. చెత్త యొక్క ప్రపంచమే అంతమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు దేహాభిమానంలోకి వచ్చి ఎంత చెత్తగా అయిపోయారు, పతితంగా అయిపోయారు. పిల్లలు పిలుస్తారు కూడా, బాబా మాలో క్రోధం యొక్క భూతం ఉంది. బాబా మేం పవిత్రంగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము. తండ్రి అయితే సదా పవిత్రుడు అనైతే తెలుసు. ఇటువంటి ఉన్నతోన్నతుడైన అథారిటీని సర్వవ్యాపి అనేసి ఎంత అప్రతిష్టపాలు చేస్తారు. స్వయంపై కూడా ఎంతో ద్వేషం కలుగుతుంది. మేము ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. ఈ విషయాలను పిల్లలను మీరే అర్థం చేసుకుంటారు. ఇంకే సత్సంగం లేక విశ్వవిద్యాలయం మొదలైన వాటిలో ఎక్కడా కూడా ఇటువంటి లక్ష్యం ఉద్దేశం ఎవరూ అర్థం చేయించలేరు. మన ఆత్మలో ఏ విధంగా చెత్త నిండుతూ వచ్చింది అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. 2 కళలు తగ్గాయి, తర్వాత 4 కళలు తగ్గాయి. చెత్త నిండుతూ వచ్చింది. అందుకే తమో ప్రధానం అంటారు. కొందరు లోభంలో, కొందరు మోహంలో కాలి మరణిస్తారు. ఈ అవస్థలోనే కాలిపోతూ కాలిపోతూ మరణించేదుంది. ఇప్పుడు పిల్లలైన మీరైతే శివబాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. శివబాబా మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలను ఈ విధంగా తండ్రే తయారు చేశారు. కావున స్వయాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. తుఫాన్లు మాయవే వస్తాయి, ఇంకే తుఫాన్లు రావు. శాస్త్రాల్లో హనుమంతుడు మొదలైన వారి కథలు రాసేశారు. భగవంతుడు శాస్త్రాలు తయారు చేశారంటారు. భగవంతుడైతే అన్ని వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. భగవంతుడైతే సద్గతినిచ్చేశారు. వారు శాస్త్రాలు తయారు చేయవలసిన అవసరమేముంది. ఇప్పుడు తండ్రి అంటారు, చెడు వినకండి. ఈ శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మీరు ఉన్నతంగా తయారవ్వలేరు. నేనైతే వీటన్నింటి నుండి వేరుగా ఉన్నాను. నన్నెవ్వరూ గుర్తించరు. తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలీదు. ఎవరెవరు నా సేవ చేస్తున్నారు అనగా కళ్యాణకారులుగా అయి ఇతరుల కళ్యాణాన్ని చేస్తున్నారు అనేది తండ్రికి తెలుసు. వారే హృదయంపైకి ఎక్కుతారు. కొందరెలా ఉన్నారంటే వారికి సేవ గురించి తెలియను కూడా తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలైన మీకు జ్ఞానమైతే లభించింది. ఆత్మ శుద్ధంగా అయినా ఈ శరీరమైతే పతితంగానే ఉంది కదా. ఎవరి ఆత్మ అయితే శుద్ధంగా అవుతూ ఉంటుందో వారి నడవడికలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. పేరు ఎవరిది తీసుకోవడం జరగదు. ఒకవేళ పేరు తీసుకుంటే ఇంకా పాడైపోతారు.
ఇప్పుడు మీరు తేడాను చూడగలుగుతారు. మీరు ఎలా ఉండేవారు, ఎలా అయ్యేది ఉంది. కావున శ్రీమతంపై నడవాలి కదా. లోపల చెత్త ఏదైతే నిండి ఉందో దాన్ని తొలగించుకోవాలి. లౌకిక సంబంధంలో కూడా కొందరు పిల్లలు చాలా అశుద్ధంగా ఉంటే వారితో వారి తండ్రి కూడా విసిగిపోతారు. అసలు ఇటువంటి పిల్లలు లేకపోతేనే బాగుండేది అని అంటారు. పూల తోటలో సుగంధం ఉంటుంది, కాని డ్రామానుసారంగా చెత్త కూడా ఉంది. జిల్లేడు పూలనైతే చూడాలని కూడా అనిపించదు, కాని తోటలోకి వెళ్ళినప్పుడు దృష్టి అయితే అన్నింటిపైన పడుతుంది కదా. ఇది ఫలానా పుష్పం అని ఆత్మ అంటుంది. సుగంధం కూడా మంచి పూలదే తీసుకుంటారు కదా. తండ్రి కూడా చూస్తారు వీరి ఆత్మ స్మృతియాత్రలో ఎంతగా ఉంటారు, ఎంతగా పవిత్రంగా అయ్యారు, మరియు ఇతరులను కూడా తమ సమానంగా ఎంతగా తయారు చేస్తున్నారు అని జ్ఞానాన్ని వినిపిస్తారు. ముఖ్యమైన విషయం మన్మనాభవే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పవిత్రమైన పుష్పంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు ఎంత పవిత్రమైన పుష్పాలుగా ఉండేవారు. వీరికన్నా శివబాబా ఎంతో పవిత్రమైనవారు. ఈ లక్ష్మీనారాయణలను కూడా ఈ విధంగా శివబాబాయే తయారు చేశారని మనుషులకు తెలీదు. ఈ పురుషార్థంతోనే ఈ విధంగా తయారయ్యారని మీకు తెలుసు. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. ఒకటేమో స్మృతియాత్రలో ఉండాలి, తద్వారా అశుద్ధత తొలగుతుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది. మ్యూజియం మొదలైన చోట్ల మీ వద్దకు ఎంతోమంది వస్తారు. పిల్లలు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచాలి. సేవను వదిలే ఎప్పుడూ నిద్రించకూడదు. సేవలో చాలా యాక్యురేట్గా ఉండాలి. మ్యూజియంలో కూడా మీరు రెస్ట్ తీసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. గొంతలిసిపోతుంది, భోజనం మొదలైనవి కూడా తినాలి. కాని లోపల రాత్రింబవళ్ళు ఆ ఉత్సాహం రావాలి. ఎవరైనా వస్తే వారికి దారి చూపించాలి అన్న ఉత్సాహం ఉండాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా వస్తే మొదట వారి విషయం చూసి ఆ తర్వాత భోజనం చేయాలి. అటువంటి సేవాదారులుగా ఉండాలి. కొందరికైతే చాలా దేహాభిమానం వచ్చేస్తుంది. విశ్రాంతి ప్రియులుగా ఉంటారు, నవాబులుగా అయిపోతారు. తండ్రైతే అర్థం చేయించాల్సి ఉంటుంది కదా. ఈ నవాబుతనాన్ని వదిలేయండి. ఇక తండ్రి మీ పదవిని చూడండి అని సాక్షాత్కారం కూడా చేయిస్తారు. దేహాభిమానం అనే గొడ్డలి వేటును తమ కాళ్లపై తామే వేసుకుంటారు. చాలామంది పిల్లలు బాబాపై కూడా ఈర్ష్యపడతారు. అరే, వీరైతే శివబాబా రథం, వీరిని సంభాళించాల్సి ఉంటుంది. ఎన్నో మందులు తీసుకుంటూ ఉండేవారు కూడా ఇక్కడున్నారు. డాక్టర్లతో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని బాబా అంటారు, కాని తమ అవస్థను కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉంటూ భోజనం చేసినట్లయితే ఎప్పుడూ ఏ వస్తువు నష్టం కలిగించదు. స్మృతితో శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధంగా అయిపోతుంది. కాని ఆ అవస్థ లేదు. బాబా అయితే అంటారు, బ్రాహ్మణుల చేత తయారు చేయబడిన భోజనం ఉత్తమోత్తమైనది. కాని ఎప్పుడైతే అది స్మృతిలో కూర్చుని తయారు చేస్తారో అప్పుడే అది ఉత్తమోత్తమంగా ఉంటుంది. స్మృతిలో ఉంటూ తయారు చేసినట్లయితే వారికి కూడా లాభం ఉంటుంది, తినేవారికి కూడా లాభం ఉంటుంది. జిల్లేడు పూలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. పాపం వారు ఏ పదవిని పొందుతారు? తండ్రికైతే దయ కలుగుతుంది. కాని దాసులు తయారవడం కూడా నిశ్చితమై ఉంది. అలాగని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మేమిలా అవ్వాలి అన్న ఆలోచన కూడా చేయరు. దాసదాసీలుగా అవ్వడం కన్నా షావుకారులుగా అవ్వడం మంచిది. అప్పుడు దాసదాసీలను పెట్టుకోగలుగుతారు. తండ్రి అయితే అంటారు, నిరంతరము నన్నొక్కరినే స్మృతి చేయండి, స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. దీనికి భక్తులు కూర్చుని స్మరించే మాలను తయారు చేశారు. అది భక్తుల పని. తండ్రైతే కేవలం ఇదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి,
తండ్రిని స్మృతి చేయండి, అంతే. ఇంకే జపమూ చేయకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారిని స్మృతి చేయాలి. నోటితో బాబా బాబా అని అనాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు, వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనం సతోప్రధానంగా అయిపోతాము, అనగా ఆత్మ కాంచనంగా అయిపోతుంది. ఇది ఎంత సహజం. కాని ఇది యుద్ధ మైదానం కదా. మీది మాయతో యుద్ధం. అది గడియ గడియ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. ఎంతెంతగా వినాశకాలంలో ప్రీతిబుద్ధి కలవారిగా ఉంటారో అంతగా పదవి లభిస్తుంది. కేవలం ఒక్కరు తప్పింకెవ్వరూ గుర్తుకు రాకూడదు. కల్పపూర్వం కూడా విజయమాలలోని మణులుగా అయిన వారు వెలువట్టారు. బ్రాహ్మణ కులానికి చెందిన మీలో ఎవరైతే చాలా గుప్తంగా కష్టపడ్డారో వారి రుండమాల తయారవుతుంది. జ్ఞానం కూడా గుప్తమైంది కదా. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు. బ్రాహ్మణ కులానికి చెందిన మీలో ఎవరైతే చాలా గుప్తంగా కష్టపడ్డారో వారి రుండమాల విష్ణుమాల తయారవుతుంది. జ్ఞానం కూడా గుప్తమైంది కదా. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు. మంచి మంచి నంబర్ 1గా ఉన్నవారు, ఎవరినైతే మహారథులుగా భావించేవారో వారి రోజు లేరు. దేహాభిమానం చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండదు. మాయ చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. మాలాగా తయారవ్వగలిగిన వారు చాలా కొద్దిమందే ఉన్నారు. అయినా కాని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. మేము ఎంత పవిత్రమైన దేవతలుగా ఉండేవారము, ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము, చెత్తగా అయిపోయాము. ఇప్పుడు శివబాబా లభించారు కావున వారి మతంపై నడవాలి కదా. ఏ దేహదాన్ని స్మృతి చేయకూడదు, ఎవరి స్మృతి రాకూడదు, చిత్రాలు కూడా ఎవరివే పెట్టుకోకూడదు. ఒక్క శివబాబా స్మృతే ఉండాలి. శివబాబాకు శరీరమైతే లేదు. దీనిని కూడా తాత్కాలికంగా అప్పుగా తీసుకుంటాను. మిమ్మల్ని ఈ విధంగా దేవీదేవతలుగా లక్ష్మీనారాయణలుగా తయారు చేయడానికి ఎంతగా కష్టపడతారు. తండ్రి అంటారు, మీరు నన్ను పతిత ప్రపంచంలోకి పిలుస్తారు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. కాని మీరు నన్ను పావన ప్రపంచంలో పిలవనే పిలవరు. అక్కడకొచ్చేం చేస్తారు? వారి సేవే పావనంగా తయారు చేసే సేవ. పూర్తిగా కాలిపోయి నల్లని బొగ్గులా అయిపోయారని తండ్రికి తెలుసు. మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సేవలో చాలా యాక్యురేట్గా ఉండాలి. రాత్రింబవళ్లు సేవా ఉత్సాహం కలుగుతూ ఉండాలి. సేవను వదిలి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదు. తండ్రి సమానంగా కళ్యాణకారులుగా అవ్వాలి. రెండవ పాయింట్, ఒక్కరి స్మృతితో ప్రీతిబుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న చెత్తను తొలగించివేయాలి. సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. ఈ చెత్త ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు. వరదానము. మనసు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితుల రూపీ ఆసనంపై స్థితులై ఉండే తపస్వి మూర్తి భవ. తపస్విలు సదా ఏదో ఒక ఆసనంపై కూర్చుని తపస్య చేస్తారు. తపస్వి ఆత్మలైన మీ ఆసనాలు ఏకరస స్థితి, ఫరిష్తా స్థితి, ఈ శ్రేష్ఠ స్థితులలో స్థితులవ్వడం అనగా ఆసనంపై కూర్చోవడం. స్థూల ఆసనంపైనైతే స్థూల శరీరం కూర్చుంటుంది. కాని మీరు ఈ శ్రేష్ఠ ఆసనంపై మనసు బుద్ధిని కూర్చోబెడతారు. ఆ తపస్విలో ఒక కాలిపై నిలబడతారు మరియు మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రలవుతారు. వారిది హఠయోగము మరియు మీది సహజయోగము. స్లోగన్. ప్రేమ సాగరుడైన తండ్రి యొక్క పిల్లలు
ప్రేమతో నిండుగా ఉన్న గంగలుగా అయి ఉండండి. ఓం శాంతి.